గోరంట్ల మాధవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుల్ని నిన్న అరెస్ట్ చేసి రోజు స్థానికంగా ఉన్న కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అయితే ఆయన మీద మోపినటువంటి నేరం ఏమిటంటే చెప్తారా పోలీసు వారు తమ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ డ్యూటీని భగ్నం చేస్తూ అన్నాను. విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. వీడియో కోసం అంతా డ్రామా, వాడి వీడియో కోసం అంతా డ్రామా బాగా ఆయన డ్యూటీకి అంతరాయం కలిగించాడనేటువంటి ఒక మాట. అది నిజం సార్. బాధ్యత కదా ఎక్స్ ఎంపీ అంటున్నారు. మీకు చూపిస్తా, మీరు రియాక్ట్ అవుతారా కారా చూడండి. ఆయన రెడీగా ఉండండి. రియాక్ట్ అయ్యి ఇప్పుడు చూపించారు కదా వీడియో. అతను తీసుకొస్తున్న కారుకు అడ్డం పోయినాడు. ఇది తప్ప. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టకుండా పనే మార్గం లేదా? అబ్బా, చిన్న పిల్లకాయలు బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను అబ్బాయో. సెక్షన్లు చూస్తే మామూలు సెక్షన్లు కాదు. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇవ్వడానికి వీల్లేనంత పెద్ద సెక్షన్స్ కష్టం బ్రో, రొంబ కష్టం బ్రో. పగడ్బందీగా వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. లోపలికి రావడమే కానీ బయటకు వెళ్ళడం ఉండదు. ఇప్పుడు మనం అంతే. అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయదలుచుకున్నది ఏమిటంటే, ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. జరిగినటువంటి పరిణామాలు మాకు చాలా బాధ కలిగించాయి. బాధగా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో వారిని తీసుకువెళ్లారు. నేను, మా ఎమ్మెల్సీ లేల్ అప్పిరెడ్డి గారు విషయం తెలుసుకుందామనే ఉద్దేశంతో నగరంపాలెం వెళ్ళాం. చాలా గొప్ప పని చేసి అక్కడ వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వెనక నుంచి తీసుకువెళ్లిపోయారట. ఎక్కడ తీసుకెళ్లిపోయారో తెలియదు. నేను నిరపరాధి, నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. కానీ అక్కడ డిఎస్పీ గారు లేరండి, లోపలే ఉన్నారు. కానీ మేము ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం ఇలా ఖాతా మాఫియా నడుస్తున్నారు. అని తెలిసిన సంగతి నీకు తెలియదు, ఉన్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. కాసేపు ఆగిన తర్వాత మా సిఐ గారు మీతో మాట్లాడతారు అన్నారు. చీటింగ్ కర్తా హై తూ, చీటింగ్ 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 కర్తా హై తూ. వాస్తవం తెలుసుకుంటే ఆయన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్ కి షిఫ్ట్ చేశారు. తిప్పి చేశాడు. నల్లపాడు పోలీస్ స్టేషన్ కి షిఫ్ట్ చేశారని తెలిసింది. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. తర్వాత రాత్రి ఎస్పీ గారిని అడిగితే నల్లపాడు పోలీస్ స్టేషన్ కి షిఫ్ట్ చేశామండి అని చెప్పారు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. పొద్దున్నే నేను నల్లపాడు వెళ్ళాను. ఆయనకి మరి రాత్రి అంతా ఎలా జరిగింది ఏమిటి, ఈ స్టేషన్ నుంచి అక్కడ షిఫ్ట్ చేశారు, కారణం ఏంటి? ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏమి ఆందోళనలో ఉన్నాడా? ఒక వ్యక్తి పొరుగు ఊరు నుంచి వచ్చాడు, ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు అని తెలుసుకుందామని వెళ్తే పోలీసు వారు అనుమతించలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎస్పీ గారితో మాట్లాడితే సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మీరు మాట్లాడొచ్చండి అన్నారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? సరేలేమని గౌరవంగా తిరిగి వచ్చేసాం. అలాగే బయలుదేరన్న మమ్మీకి ఆలస్యం ఎలా ఉంది? తర్వాత మళ్ళా కోర్టు దగ్గర హాజరుపరిచారు. నాకు ఈ టార్చర్ ఏంటి? మధ్యలో ఏం జరిగిందంటే గోరంట్ల మాధవ్ గారికి ముసుగేయడానికి ప్రయత్నం చేశారు. ఎస్పీ గారి ప్రెస్ మీట్ లో గోరంట్ల మాధవ్ గారికి ఒక నల్ల ముసుగు వేసి, ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. ముసుగేసి ప్రొడ్యూస్ చేయడం ఏంటండి? వాట్ ఇస్ దిస్? నీకు దమ్ముంటే ముసుగు తీసుకోట్రా. ఆర్ యు ఇన్సల్టింగ్? ఆ నాయకుడిని మీరు ఇన్సల్ట్ చేయదలుచుకున్నారా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఏ లోకేష్ ఫోన్ చేశాడా? చంద్రబాబు ఫోన్ చేశాడా? అంటే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని ఏంటి బాబా అన్న ఇంకోసారి మీరు అసలు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. మళ్ళీ ప్రెస్ మీట్ లో ఆయన ప్రదర్శన ఎందుకు? నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.